హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్. చాలామందికి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటారు కానీ థ్రెడ్ పైపింగ్ వేయడం రాదు. మా షాప్కి అయితే ఒక ఆంటీ వచ్చి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసినానమ్మా, ఈ మధ్యకాలంలో థ్రెడ్ పైపింగ్ వేసుకుంటారు కదా, నాకు కొంచెం వేసి అమ్మా అని చెప్పేసి తీసుకొచ్చింది. ఆ బ్లౌజ్కి నేను పైపింగ్ ఎలా చేశాను, మీరు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు చిన్న మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ రాదేమో అని కూడా అనుకుంటారు. అలాంటిది ఏం లేకుండా నేను పైపింగ్ అయితే సింపుల్గా చూపిస్తాను చూడండి. దానికి మ్యాచింగ్గా మాకు గోల్డ్ క్లాత్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది, తననే తీసుకురమ్మన్నా. నేను ఆమె అన్నీ తెచ్చియంగా నేను ఎన్ని మనీ తీసుకోవాలన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. నేను కూడా వాళ్ళకి పాపం హెల్ప్ అవుతా అని చెప్పేసి కూడా నేను తక్కువనే డబ్బులు తీసుకుంటాను అనుకున్నాను. అయితే ఫస్ట్ మన థ్రెడ్ పైపింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. నార్మల్గా రెడీ చేయడం రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆ కుట్టిన దాని మీద వాళ్ళు ఈ పట్టీలు ఎట్లేస్తాం, మనం నెక్ పీస్ ఎట్లేస్తాము, క్రాస్ కట్ చేసి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసిన దాని మీదనే మనం కరెక్ట్గా దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ కానీ, హ్యాండ్స్ కానీ, బ్యాక్ పట్టీ కానీ సేమ్ అదే విధంగా నేను నెక్కి, హ్యాండ్స్కి, విప్ పట్టీకి మూడుటికి సీదా సైడ్ పెట్టి క్లాత్ సీదా సైడే పైపింగ్ రెడీ చేసింది పెట్టి మొత్తం స్టిచ్ చేసినాను. చూడండి, మొత్తం నెక్కు, హ్యాండ్స్కి, బ్యాక్ పట్టీకి ఇలా అయితే పైపింగ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు పాదం మధ్యలో నుంచి థ్రెడ్ పోవాలి. అదొక లాజిక్ ఆలోచించుకొని కుడుతుండండి. డబుల్ పాదం మీద కూడా కుట్టొచ్చు. ఈ మధ్యకాలంలో అట్లా కూడా కుడుతున్నాము. కొంచెం టెన్షన్ను చేంజ్ చేసుకోవాలి. మీరు ఒకసారి నేను ఆ వీడియోలు చెక్అవుట్ చేస్తే ఉన్నాయి, కానీ మీరు కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ అది కనబడకుండా క్లాత్ వేయాలి కాటన్ది అని చెప్పేసి లైనింగ్ పీస్ అని నేను మనం నెక్ పీస్లు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం గోల్డ్ క్లాత్ వేసినది కూడా కనబడకుండా పైపింగ్ మాత్రమే కనబడాలి, నీట్ ఫినిషింగ్ రావాలి అని చెప్పేసి క్లాత్ను మనం నెక్ వేసిన మాదిరి, అంటే నెక్ ఎట్లేస్తాం సింగిల్ క్లాతే పెట్టుకుంటాం కదా, ఒక 1 పావు అంతా పెట్టేసుకొని క్లాత్ను ఆ క్లాత్ అన్నీ ముక్కలు అతుకు పెట్టేసుకొని ఇలాగ థ్రెడ్ పక్క నుంచి సేమ్ ఇంతవరకు వేసినామో మనకు కనబడది అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, బ్యాక్ సైడ్ చూస్తే ఎంత సన్నగా ఎలా కనబడుతుంది. హ్యాండ్స్కు, బ్యాక్ మొత్తం టోటల్గా నేను ఇలాగే జాయింట్ చేసేసినాను. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆ క్లాత్ను మనం నెక్ పీస్ అయితే ఎలాగా మనం తిప్పుతామో, అంటే మనం నార్మల్ నెక్ కుట్టుకుంటప్పుడు క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తాం అలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. చాలామందికి ఇది అర్థం కాక ఎలా ఉంటుందో ఏమో అనుకుంటారు. ఇగో ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. అప్పుడు కుట్టేటప్పుడు మాత్రం థ్రెడ్కు బయట సైడ్ నుంచి స్టిచ్ కావాలంటే వెనక్కి లోపలికి పోయే దగ్గర మన కుట్టుబడాలి. చూడండి, ఇక కుట్టిన తర్వాత థ్రెడ్ని లోపలికి అనేసి, అంటే మనం ఓన్లీ థ్రెడ్డే కనబడాలి, నెక్ పీస్ వేసింది అస్సలు కనబడకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి, నెక్కి, హ్యాండ్స్కి, బ్యాక్ మొత్తం టోటల్గా ఇలా అయితే స్టిచ్ చేసినాను.